Frankly, it's tiring to look out at combat formations, or really any formation, and see fat troops. Likewise, it's completely unacceptable to see fat generals and admirals in the halls of the Pentagon. పీట్ హెగ్సెత్ అన్నారు, పెంటగాన్ లో ఫ్యాట్ గా ఉన్న జనరల్స్ అడ్మిరల్స్ ని చూడటం ఏమాత్రం బాగాలేదు, అది చెడ్డ లుక్, అది సరికాదు, అది మనం కాదు అన్నాడు. సరే బాబు, మరి ఫ్యాట్ గా ఉన్న అధ్యక్షుడి సంగతి ఏంటి? తన రాజకీయ జీవితం మొత్తం ఫ్యాట్ గానే ఉన్న అధ్యక్షుడి సంగతి ఏంటి? అది చెడ్డ లుక్క? ఆ జనరల్స్ అందరూ తమ కోట్ బటన్ తాము పెట్టుకోగలరు, కానీ తన మందు సమస్య ఏమిటో తనే గుర్తించిన రక్షణ మంత్రి గారు ఆ కమాండర్లందరికీ కోట్ బటన్ కూడా వేసుకోలేని డొనాల్డ్ ట్రంప్ లాగా మీరు అసలు ఉండవద్దు అని చెప్తున్నాడు. ఈ రోజు ట్రంప్ స్పీచ్ చూస్తే ఆ రూమ్ లోనే ఒక ఎమర్జెన్సీ కనపడింది. ఆయన మిలిటరీతో రాజకీయాలు మాట్లాడే లైన్ ఎప్పుడో దాటేశారు. అది కాదు ఎమర్జెన్సీ. ఆయన అలా మాట్లాడతారని అందరికీ తెలుసు. ఆయన నోటి దోలకి ఒక హద్దు లేదని కూడా అందరికీ తెలుసు. తను ఎన్ని స్వింగ్ స్టేట్స్ లో గెలిచాడో, ఎంతమంది తనకు ఓటు వేశారో, తన పోలింగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చెప్పుకొని అడ్మిరల్స్ జనరల్స్ టైం వేస్ట్ చేస్తాడని కూడా అందరికీ తెలుసు. అదే చేశాడు ఆయన. అది కాదు ఎమర్జెన్సీ. అసలు ఎమర్జెన్సీ ఏంటంటే ఆ మైక్ దగ్గర ఉన్న అతిగా అలసిపోయిన నిద్రతో తూలుతున్న 79 ఏళ్ల మనిషి ఆ 1:11 స్పీచ్ ని పూర్తి చేస్తారా లేదా అని. కొన్నిసార్లు ఒక వాక్యం మధ్యలో పడిపోతారేమో, ఆ వాక్యం కూడా పూర్తి చేయలేరేమో అనిపించింది. ఆయన జనరల్స్ కి, ప్రపంచానికి చూపించింది ఏంటంటే తన అధ్యక్ష పదవికి ఇంకా మిగిలి ఉన్న 3 సంవత్సరాల 3 నెలల 20 రోజులు పూర్తి చేసే శక్తి తనలో లేదేమో అని. అందుకేనా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో. ఈ రోజు కనిపించినంత బలహీనంగా, అలసిపోయినట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ కనిపించలేదు. ప్రతి విషయంలోనూ బలహీనమే, శారీరకంగా, మానసికంగా. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ ఏది నేర్చుకోలేడు. కాబట్టే ఈ రోజు సైనిక కమాండర్ల గదిలోకి వెళ్ళగానే అంత నిశ్శబ్దం ఎందుకు ఉన్నది అని ఆయనకి అర్థం కాదు. Fantastic job. I've never walked into a room so silent before. This is very... Don't laugh. You're not allowed to do that. You know what? Just have a good time. And if you want to applaud, you applaud. And if you want to do anything you want, you can do anything you want. And if you don't like what I'm saying, you can leave the room. Of course, there goes your rank, there goes your future.